శంకరాచార్యుల వారు 18 రహస్య గ్రంథాలు సాయిస్తే వీరు 32 రహస్య గ్రంథాలు సాయించారు వేదాంత దేశం తమిళంలో. వాటిలో ఒక గ్రంథానికి అభయప్రదాన సారం అని పేరు. ఈ అభయప్రదాన సారం అంటే మొత్తం శరణాగతి రామాయణంలో ఎలా ఆది నుంచి అంతవరకు ఎలా ఉంది అదంతా చెప్తూ వస్తారు. ఆ గ్రంథంలో ఆరంభంలో ఒక వాసనం చెప్తూ వారు సోగంధవిర్కం పొరుళెందు సుల్లు హిండ్రేన్ ఆగండందన్ మహనాహియ ఆవలిప్పుడమై కాకందనక్కం అరక్కందనక్కం అరణే అరణ్ అంటే శోకం పోయే మాట ఒకటి చెప్తాను వినండి. ఏమిటి? ఇంద్రుని కొడుకైన జయంతుడు కాకాసుడు, వాడికి రాక్షసుడు విభీషణుడు, ఆయనకు ఎవరు రక్షకుడో ఆయనే మనకి రక్షకుడు. ఆరంభ భాషలో చాలా పెద్ద గ్రంథం అది. విభీషణుని శరణాగతిని ప్రధానంగా వర్ణించి చెప్పినటువంటి గ్రంథం కనుక కాకాసురుణ్ణి రామచంద్రస్వామి కాపాడిన చోటు. మామూలుగా అయితే తులసి రామాయణానుసారం అయితే జయంతుడు అని ఇంద్రుని కొడుకు, శాపవశాత్తు పద్మపురాణం చెప్తుంది. శాపవశాత్తు వాడు కాకేయ. కాకేయడం కూడా వాడికి శాపం కాదు, ఇంద్రుడికి శాపం. ఇంద్రుడు అహల్యాదేవి యందు వ్యామోహం కలిగి గౌతమాశ్రమం చుట్టూ తిరుగుతున్నట్టు కాకిలా అరుస్తుంది. గౌతముడికి చూసి కోపం వచ్చి నీ కర్మేం కాలిందిరా, ముల్లోకాలి పాలించేవాడివి, కాకిలా తిరుగుతున్నావు, కాకివిగా అని చెప్పింది. కాకంటే ఏమిటి? పక్షి జాతిలో చండాల జాతికి చెందినది కాకి. కాకస్తు పక్షిణాం చండాలహ. మరి ఇంకా వీడికి సింహాసనం మీద కూర్చోవడానికి యోగ్యత అక్కడ ఉంటుంది, ఇంద్రుడికి ఉండదు కదా. అందుచేత ఎలాగా అనుకుంటే ఇప్పుడు దేవతలు మహర్షులు అందరూ సమావేశం ఏర్పాటు చేసుకుని దీన్ని ఏం చేయాలి అని ఆలోచించి ఈయనకి బదులు మరొకళ్ళు ఎవరైనా ఈ శాపం అనుభవిస్తే ఈయన ఇంద్రుడి కింద ఉంటాడు. ఎవరు అనుభవిస్తారండి శాపం? వాళ్ళ పైన పిలిచాడు. పిలిచి ఎవరు? జయంతుడు. జయంతుడు అంటే ఎవరండి? జయంతుడు కంతుడు చెప్తారు. అందగాళ్లలో పేరెన్నిక కనబడి జయంతుడు. వాడిని పిలిచి వరే నాయన మీ నాన్నగారి శాపం నీ మీద వేసుకోరా, నువ్వు కాకి కింద ఉండు, ఈయన రాజ్యం పాలిస్తాడు అని. ఏమండి ఎవరైనా కోరుకుంటారా కాకిలా ఉండాలని? నాకు ఈ కాకి రూపం ఎంతకాలం ఉంటాను నేను అని వాడు అడిగితే రామాస్త్ర నారాయణాసురీశ్వరాహ అని రామచంద్రుని బాణం తగిలేంత దాకా ఈ శాపం ఉంటుంది నీకు, తర్వాత ఆ శాపం పోతుందా, అంతవరకు మాత్రం నువ్వు అనుభవించు అని. అంటే వాడు ఇక్కడ తన భార్యతోటి వసిస్తూ ఉండేవాడు. అసలు నిజానికి రామాయణంలో ఈ వృత్తాంతం కనబడాల్సిన చోట కనబడదు. అయోధ్యాకాండలో చెప్పాలి ఈ వృత్తాంతం. వాల్మీకి మహర్షి చెప్పడం ఏమంటారు మన వాడు? సస్పెన్స్ మెయింటైన్ చేయడం. అలా దీన్ని తీసుకెళ్ళి సుందరకాండలో ఆంజనేయ స్వామికి ఎవడికి తెలియని రహస్యం కథ చెప్తాను, ఇది రాముడికి చెప్తే నమ్ముతాడు నువ్వు నన్ను చూసావని అని ఈ కాకాసుర వృత్తాంతాన్ని సీతమ్మ చెప్తుంది. అక్కడ దాకా దాచాడు అనమాట, అక్కడ చెప్తాడు. అలా ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఉంటున్నారు వాళ్ళు చిత్రకూటం దగ్గర ఉంటే ఒకనాడు సీతారాములు విహారానికి వచ్చి ఇక్కడ జరుగుతూ ఉంటే జయంతుడి భార్య చూసింది రామచంద్ర స్వామి అంటే లోకోత్తర సౌందర్యం కదండి. ఎంత అందంగా ఉన్నాడు, ఇంతవరకు అసలు ఇలాంటి అందమైన పురుషుడిని నేను చూడలేదు, ఏమండి మీరు కూడా వెళ్ళి చూసిరండి అని వాళ్ళ ఆయన గారిని పాపం ఆవిడ పంపిస్తే వాళ్ళందరూ శశికాంత్ గారు లాగాను లేకపోతే తిరుమల రెడ్డి గారు లాగాను బుద్ధిమంతులు కదా. వెళ్ళామేమో రాముడిని చూడమంటే వీడు సీతమ్మని చూశాడు కనుక సీతమ్మని చూడగానే వాడికి వ్యామోహం కలిగి దాదారస్థానం ధరే అని ఆవిడ ఆ పరిస్థితి ఎలా ఉంది అక్కడ అలిసిపోయారు సీతారాము. కాసేపు సీతమ్మ రామచంద్రుడి ఒడిలో తల పెట్టుకుని పడుకుంది, మరి కాసేపు రామచంద్రుడు సీతమ్మ ఒడిలో తల పెట్టుకుని పడుకుంది. అది సన్నివేశం. ఆ సమయంలో ఈ కాకాసురుడు వచ్చి సీతాదేవిని చూశాడు. చూడగానే
పద్మపురాణం ప్రకారం కామమోహిత అంటే. ఇక్కడ భక్షగృద్ధైన మాంసం కోసం ఇక్కడ కాకాసురుడు సీతమ్మ వక్షస్థలంలో పడవడం ప్రారంభం. రామచంద్రుడిని ఎందుకు నిద్ర లేపడం అని ఆవిడ చిన్న కొరకరాయితోటి మనం మామూలుగా పూర్వకాలం తుషు అషు అనేవాళ్ళు, ఇప్పుడు కొట్టలేదు కానీ పూర్వం కదా. అలా ఏదో చెప్పినా ఎక్కడ ఆడు పాపాత్ముడు ఆడే కదలటం లేదు. పాపం కష్టం కలిగింది, బాధపడి దుఃఖపడుతుంది. రామచంద్రుడు ఆవిడని చూసి ఆవిడకి కష్టం కలగానే ఒకసారి కళ్ళు ఎర్రబడ్డాయి, కోపం వచ్చింది. రోషేణ పంచవస్త్రేణ భోగిన 5 తరలు కలిగి కోపంగా ఉన్న పాముతో ఆడుకోవాలనుకునే చెనటి ఎవడరా అని చూసేటప్పటికీ ఈ కాకి కనబడింది. రక్తం ఓడుతున్న ముక్కుతోటి కాకి కనబడింది. వెంటనే కోపం వచ్చి పడుకున్నాడు. ఆయన కింద ఉన్న గడ్డి దర్భ, ఆ దర్భం తీశాడు. పిసిత రుచివిహి దదురిత బలమధనతనయ బలిభు అనుగతి సరభసేన తృణసకల పరిపతన భయచకిత సకల సురమునివరబహుమతమహాస్త్ర సామర్థ్య అని వేదాంత దేశులు ఇదంతా ఒక వాక్యంలో చెప్పారు. ఏం చేశాడు ఈయన? ఆ దర్భని తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రణం చేసి వాడి మీదకి వద్దు. అప్పుడు వాడు సవిత్రాచ పరిత్యక్త అని వాళ్ళ నాన్నగారి దగ్గరికి పరిగెత్తాడు, ఇంద్రుడి దగ్గరికి. ఇంద్రుడు సరే సామాన్లు ఏమైనా ఉన్నాయంటారు ఇక్కడ, అవి కూడా పట్టుకుని పోరా బాబు అంటే ఇప్పుడు నీకు కనుక నేను అభయం ఇస్తే ఈ స్వర్గం అంతా తగలబడిపోతుంది రామబాణంతో, కనుక వెళ్ళిపో అన్న. సవిత్ర చ అన్నాడు వాల్మీకి. ఆ చకారానికి అర్థం అనుక్త సముచ్చయం కనుక ముందు వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళాడు. సత్యదేవి అమ్మ కాపాడు. ఒరే లోకజనని మాకందరికీ అమ్మగారు సీతమ్మ, మా కష్టాలు తీర్చడానికి వాడు భూలోకంలోకి వస్తే ఆవిడ విషయంలోనే అపచారం చేసిన పాపాత్ముడివి నువ్వు, అంచేత నీ ముఖం చూపించకుండా. తల్లి వదిలేసింది, తండ్రి వదిలేశాడు, ఇంకా మిగతా దేవతలందరూ రామబాణం నుంచి ఎవడు కాపాడతారండి. దాంతో పరిగెత్తును 3 లోకాన్ని సంపరిక్రమ్య తమే శరణం కదా. 3 లోకాలు చమత్కారంగా చెప్తాడు అని. సంపరిక్రమ్య క్రియాపదం అంటే క్రాంత్వా పరిక్రమ్య సంపరిక్రమ్య అంటే వెళ్ళిన చోటిగా 3 సార్లు వెళ్ళేటయ్యానని కాపాడండి, నిన్ను కాపాడండి. ఎవరికి వాళ్ళని అవుతుంది? రావణాసుడితోటి ఆంజనేయ స్వామి చెప్తాడు, ఒరే నువ్వేదో నేను 9 శివాలయాలు కట్టించాను లేదా మరోటి చేశాను నాకేమిటి అనుకుంటున్నావు, రాముడికి కోపం వస్తే నిన్ను ఈ దేవతలు ఎవరు ఏం చేయలేరురా అని బ్రహ్మ స్వయంభూశ్చతురానుడు అని చెప్తాడు కదా. ఎవరు కాపాడతారు? దేవతలు కాపాడలేదు. స్వర్గం మధ్యలోకంలోకి వచ్చాడు. ఆకాశంలో ఎవరుంటారు? పక్షులు ఉంటాయి. వీడు మరి పక్షే కదా, ఏదో సజాతీయమైన అభిమానం ఉంటుందిగా. పక్షి ఇంద్రుడు గరుత్మంతుడు, ఆయనకి స్వామి రామచంద్రుడు. పక్షులను సహాయం చేస్తాయి, అవి వదిలేస్తాయి. భూలోకంలోకి వస్తే మహర్షులు వాళ్ళు మరి చిత్రకూటం అంటే అక్కడక్కడ గుహల్లో ఉంటారు, వాళ్ళ దగ్గరికి వచ్చాడయా మీరు కాపాడండి. వాళ్ళు తెలివైన వాళ్ళు. మనం కాపాడతామంటే వీడు మనము కలిసి అర్థమైపోతాం. మనం కాపాడకపోతే ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు కనుక వీళ్ళ రాముడే పట్టుకుంటాడు వాళ్ళని. వాళ్ళు కాపాడలేదు. అప్పుడు మళ్ళా సీతారాములు ఉన్న చోటుకు వచ్చి పడ్డంటే వాడికి కళ్ళు తిరిగే నీరసం వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా పో అనే మాటే తప్ప వదలని వాడు ఎవడు లేరు. ఇక్కడ ఎవడు మాట్లాడటం లేదు కనుక అక్కడ పడ్డాడు. కళ్ళు పడితే పాపం సీతమ్మ చాలా అంతవరకు చెప్తారు, చాలా గంభీరంగా చెప్తాడు. వాడు పద్మపురాణం వివరంగా చెప్తాడు. ఎలా పడ్డాడు వాడు? సీతమ్మకేసి తల, రామచంద్రుడికేసి కాళ్ళు వేసుకుని పడ్డాడు. వాడే గురి చూసి పడ్డాడు, ఆ పడ్డాడు. కానీ సీతమ్మ పాపం అని చూడగానే మనసు కరిగిపోయి వచ్చిన తచ్చిర పాదయోస్తస్య యోజయామాస జానకి వచ్చిన పుల్లతో ఆ తలకాయని ఇలా రాముడి పాదాలకేసి చూసి ఏమండి మేము శరణు పెడుతున్నాడు, కాపాడండి త్రాహి ఇది భర్తారం వాచ దయా విలువ అని భర్త గారితో అనేటప్పటికీ రామచంద్రుడు ఇదేదో బాగుంది, నిన్ను వాడేదో చేశాడని నాకు కోపం, నువ్వే వాడిని కాపాడమంటే ఇంక నాకేం పోయింది, నేను కాపాడుతాను సరే అని. ఎలా రా నువ్వు చూస్తే బ్రహ్మాస్త్రం లాంటి సిఫార్సు పట్టుకొచ్చావు, మా ఆవిడ రికమెండేషన్ నేను కాపాడాలి, కానీ నేను వేసిన బాణం ఎప్పుడు వృధాగా పోకూడదు. అది వ్రతం రామచంద్రుడు, ఆయన బాణం వృధాగా పోకూడదు. మరి మా ఆవిడ రికమెండేషన్ వృధాగా పోకూడదు, ఏం చేద్దాం అని ఆలోచించి ఒరే చాయిస్ ఈజ్ యువర్స్, నీదే, ఏం చేయమంటావు? ఈ బాణంతో ఒక రెక్క నరికేనా, అబ్బో కొన్ని ఒక కాలు తీసేయనా, అమ్మో నడవలేను, మరి ఎలాగరా, అయ్యో ఓ కన్ను తీసేయండి, అనగానే రామచంద్ర స్వామి
ఆ కన్ను ఆ బాణంతో హినస్తి శ్వస దక్షిణం అని ఆ నేత్రాన్ని తీసివారేశారు. వేదాంత దేశకులు ఇక్కడ చాలా గొప్ప చర్చ చేసి రామచంద్రస్వామి పరమ దయాళువు కదా, వాడు అక్కడ పడ్డాడంటే శరణు వేడినట్టే కదా, ఆయన ఉన్న చోట పడ్డాడంటే మరి అలా కన్ను తీయొచ్చున్నారు. కాపాడితే కాపాడేయాలి పూర్తిగా, సగం సగం కాపాడడం ఏమిటండి? కన్ను ఎందుకు తీశాడు ఆయన? ఎందుకు తీశాడంటే వాడు ఆ పడింది బుద్ధి వచ్చి పడలేదుట, గతి లేకపోతే కనుక ఇప్పుడు కనుక రామచంద్రుడు కాపాడేశాను పోరా అన్నాడు అనుకోండి, బాగుందండి. తప్పు చేసేయడం, కాళ్ళ మీద పడిపోవడం, ఆయన మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూ ఉంటాడు. వాడు అదేం పశ్చాత్తాపంతో పడలేదుగా, ఇప్పుడు ఒక కన్ను తీసేశాడు కదా, మళ్ళీ ఎప్పుడైనా పొరపాటును తప్పు చేస్తే ఉన్న కన్ను కూడా ఊడిపోతుందని ఒక కన్నుతోటి బుద్ధిగా ఉంటాడని ఓ కన్ను తీసేసి వాడిని కాపాడు. అది ఆ వృత్తాంతం జరిగిన చోటు ఇతను. అందుకని అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు ఆ కాకాసుడు వచ్చాడు, ఆ వృత్తాంతం జరిగింది మనకి. అప్పుడు రాతితో కట్టింది. పిచ్చుక అంటే చిన్నది అనే భావనలు, కాకి మీద బ్రహ్మాస్త్రం, దాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటే చిన్నదాని మీద బ్రహ్మాస్త్రం అంటే పెద్ద ప్రయోగం చేయడం అని. కానీ దీన్ని బట్టి కొన్ని మనకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి. ఎవడైనా కొంచెం ఇంకా పిహెచ్డీకి భాగ్యులు ఉండిపోయిన వాడు చేసుకోవచ్చు. ఏడు చేసుకోవచ్చు అంటే బ్రహ్మాస్త్రం స్పీడ్ అంతా కాకి స్పీడ్ కంటే తక్కువ. మరి కాకి వెనకాతల కదా వెళ్ళింది, బ్రహ్మాస్త్రం ముందు వెళ్ళలేదు కదా. ఎందుకు వెళ్ళలేదు? రామచంద్రుడి సంకల్పం వాడిని చంపడం కాదండి, వాడిని సంహరించడం ఇంతసేపు పడుతుందండి. బ్రహ్మాస్త్రం కనుక పరిగెత్తేవాడిని చంపచ్చు, నిలబడాలి, ఎదురు తిరగాలి, తిరిగితే చంపచ్చు. వాడెక్కడ పరిగెట్టుకుంటూ పెడుతున్నాడు కనుక వాడి వెనకాల పెడుతుంది అన్నారు కాకాసం. మత్కృతే కాకమాత్రేతు బ్రహ్మాస్త్రం సముదీరితం. ఆంజనేయ స్వామితో సీతమ్మ చెప్తుంది, ఏమయ్యా మా ఆయనకి నేనంటే చాలా ప్రేమ, ఎంత ప్రేమ అంటే నా కోసమని ఓ కాకి మీద బ్రహ్మాస్త్రమే వేశాడు. మరి ఇప్పుడు రావణాసురుడు ఎత్తుకుపోతే ఏమీ అయిపోయాడు. అడు ఆ కష్టాన్ని వెళ్ళబోసుకుంటూ ఓ మాట చెప్తుంది.